గైస్ వెల్కమ్ టు జాబ్ టెస్ట్ తెలుగు. నేను మీ కర్ణకర్ పుల్లేపు. సో గైస్, మీలో చాలామంది ఏదైనా ఒక పార్ట్ టైం జాబ్ ఉంటే చూసి అడుగుతున్నారు. సో గైస్, ఈరోజు మన దగ్గరికి ఒక మంచి ఆపర్చునిటీ అయితే వచ్చింది. ఎవరైతే కనుక స్టూడెంట్స్గా ఉన్నారో, హౌస్ వైఫ్స్గా ఉన్నారో, వాళ్ళు ఈ యొక్క ఆపర్చునిటీని బాగా యూస్ చేసుకుని మనీ సంపాదించుకోవచ్చు. అది కూడా మీకు ప్రతి అమౌంట్ కూడా US డాలర్స్లో వస్తుంది. సో లేట్ చేయకుండా అసలు ఆ యొక్క జాబ్ ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలి మొత్తం కూడా చూపిస్తాను. సో ఓవర్ టు మై స్క్రీన్. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మనకి ప్రూఫ్ రీడింగ్ అనే ఒక వెబ్సైట్ ఉందండి. అసలు ఈ యొక్క ప్రూఫ్ రీడింగ్ అంటే ఏంటి అంటే కనుక, మనకి సాధారణంగా ఎవరైనా ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేసినప్పుడు ఆ డాక్యుమెంట్ని చాలామంది చదువుతారు అన్నమాట. దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా లేవా అని చెప్పి చదువుతారు. అదే జాబ్ మనం కూడా చేయాలన్నమాట. వాళ్ళు మనకి ఒక బంచ్ ఆఫ్ డాక్యుమెంట్ ఇస్తారు. ఆ డాక్యుమెంట్ మనం జాగ్రత్తగా చదువుకుంటే కనుక దాంట్లో ఏదైనా ఇష్యూ ఉందా కనుక మనకి తెలిస్తే కనుక వాళ్ళకి హైలైట్ చేసి ఆ ఇష్యూని మనం కరెక్ట్ చేయాలి. దాన్నే మనం ప్రూఫ్ రీడింగ్ అని అంటాం అన్నమాట. సో గైస్, ఈ యొక్క ప్రూఫ్ రీడింగ్ ఈ మధ్యన చాలా ఫేమస్ అవుతున్నాయి అండ్ చాలామంది వాళ్ళు ఇంట్లో కూర్చుని వర్క్ చేస్తున్నారు. ఓకే, సో అటువంటి ఒక మంచి కంపెనీలో మనకి ఫుల్ టైం అండ్ పార్ట్ టైం రిమోట్ పొజిషన్ మనకి అవైలబుల్లోకి వచ్చినాయి. ఒకవేళ మీరు కూడా ఇంట్రెస్ట్గా ఉంటే కనుక ఈ యొక్క వీడియో చివరి దాకా చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుంది మీరు ఏం వర్క్ చేయాలో, అసలు ఏం చేయాలని చెప్పి. ఓకే, సో గైస్, ఈ యొక్క ప్రూఫ్ రీడింగ్ కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నమాట. మీరు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. కంప్లీట్లీ ఇంట్లో కూర్చునే మీరు వర్క్ చేసుకోవచ్చు. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే కనుక, మీరు ఏ కంట్రీలో ఉన్నా సరే దీంట్లో మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు అన్నమాట. దాంట్లో ఎటువంటి ఇష్యూ లేదు. అలాగే వీళ్ళు ఫుల్ టైమ్ అండ్ పార్ట్ టైం ఇద్దరిని కూడా హైర్ చేసుకున్నారన్నమాట. సో మీరు ఒకవేళ ఫుల్ టైం చేయాలనుకున్నా, పార్ట్ టైం చేయాలనుకున్నా ఆ నెంబర్ ఆఫ్ అవర్స్ బేస్ మీద వాళ్ళు మిమ్మల్ని హైర్ చేసుకుంటారు. ఇకపోతే శాలరీ గురించి చూస్తే కనుక, ఇక్కడ చూడండి, మనకి వాళ్ళు ఒక కాంపిటేటివ్ శాలరీ కింద, అంటే ఒక గంటకి $19 నుండి $46 దాకా మనకి ఇవ్వడం జరుగుతుంది. అది కూడా మనం ఎంత టైం స్పెండ్ చేసాము అన్న దాని మీదే మనకి వాళ్ళు అమౌంట్ పే చేస్తారన్నమాట. అలాగే మీరు ఎంత ఫాస్ట్గా అండ్ ఎంత జెన్యున్గా మీరు ఆ ప్రూఫ్ రీడింగ్ చేస్తున్నారు అన్న దాని మీద ఇక్కడ మనకి ఉంటుందన్నమాట. అంటే ఒక ఫిక్స్డ్ టైం కాకుండా మీకు ఫ్లెక్సిబుల్ టైం కావాలనుకోండి, అది కూడా వీళ్ళు అరేంజ్ చేయడం జరుగుతుంది. సో మీకు ప్రతిదీ కూడా వాళ్ళు చెప్పిన విధంగా కాకుండా మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు ఈ యొక్క దాంట్లో మీరు వర్క్ చేసుకోవచ్చు. వర్క్ చేసుకుని మనీ సంపాదించుకోవచ్చు అన్నమాట. ఓకే, ఒకవేళ మీకు కనుక ఈ ప్రతి జాబ్ కూడా ఇంట్రెస్ట్గా ఉంటే కనుక మీరు సింపుల్గా చేసారంటే కనుక, ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా అప్లై టు బి ఆన్లైన్ అని చెప్పి, దాంట్లో మీరు క్లిక్ చేయండి. ఆ క్లిక్ చేయగానే మీరు కనుక మీకు ప్రొఫైల్ వెంటనే దీంట్లో మ్యాచ్ చేయకపోతే కనుక ఒక ఎగ్జామ్ మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, నేను చెప్తాను కదా, ఇక్కడ అప్లై అని క్లిక్ చేయగానే ఇక్కడ మీకు వేరే ట్యాబ్లో మీ యొక్క నేమ్, మీ యొక్క ఈమెయిల్ మొత్తం కూడా ఎంటర్ చేయడం జరుగుతుంది. వన్స్ మీరు ఎంటర్ చేసిన తర్వాత మీకంటూ ఒక క్విజ్ అంట వెంటనే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీ నేమ్ ఇవ్వాలి, మీ లాస్ట్ నేమ్ ఇవ్వాలి, మీ యొక్క ఈమెయిల్ ఐడి కంపల్సరీగా మంచి ఈమెయిల్ ఐడి ఇవ్వండి వర్క్ చేసి. ఎందుకంటే దానికే ఎక్కువ మీకు పేమెంట్ సంబంధించిన ఎక్కువ ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది కాబట్టి. అలాగే మీ లొకేషన్, మీ స్టేట్ మొత్తం ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. సింపుల్గా ఇవన్నీ కూడా మీరు గూగుల్లో సెర్చ్ చేసి మీరు ఆ ఆన్సర్స్ మీరు అక్కడ స్పాట్ చేయొచ్చు. ప్రతి ఆన్సర్ మీరు పెట్టిన తర్వాత ఇక్కడ మీకు లాస్ట్లో సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది. విత్ ఇన్ సెకండ్స్లో ఒకవేళ మీరు టెస్ట్ పాస్ అయితే కనుక విత్ ఇన్ సెకండ్స్లో వాళ్ళే మీకు ఈమెయిల్ చేస్తారు మీరు పాస్ అయినట్టు. గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర ఒక ఆప్షన్ ఉంది కాబట్టి మీరు వేరే ఫోన్లో గూగుల్లో యూజ్ చేసి ఈ యొక్క ప్రతి ఆన్సర్ కూడా మీరు అక్కడ మీరు స్పాట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, నేను మీ గురించి నార్మల్గా అసలు నేను గూగుల్లో స్పాట్ చేయకుండా ఏదో ఒక ఆన్సర్ పెడుతున్నాను చూడండి. ఒకవేళ ఈ ఆన్సర్స్ కరెక్ట్ అయితే కనుక నాకు ఈజీగా ఆ జాబ్ వస్తుంది. ఒకవేళ ఈ ఆన్సర్స్ రాంగ్ అంటే కనుక వాళ్ళే అక్కడ రిజెక్ట్ చేస్తారన్నమాట. సో మీరు ఆన్సర్ పెట్టేటప్పుడు కేర్ఫుల్గా గూగుల్లో సెర్చ్ చేసి ఆ ఆన్సర్స్ మీరు స్పాట్ చేయండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే చాలామంది కామెంట్ చేస్తారు కాబట్టి. సో మీరు కేర్ఫుల్గా గూగుల్లో స్పాట్ చేసి ఈ యొక్క ఆన్సర్స్ మీరు పెట్టండి. అప్పుడే మీకు ఈ యొక్క జాబ్ మీకు ఈజీగా వస్తుందన్నమాట. ఇక్కడ చూడండి, నేను నార్మల్గా పెట్టాను. జస్ట్ ఇక్కడ మనకి నా యొక్క నేమ్ ఇచ్చేసి, నా యొక్క నేమ్ అలాగే నా యొక్క ఈమెయిల్ ఐడి, మా యొక్క సిటీ కూడా ఇస్తున్నాను. నా యొక్క సిటీ, నా యొక్క స్టేట్, అలాగే నేను కంట్రీ ఇండియా అన్నమాట. సో ఇండియా సెర్చ్ చేసి వాట్ లాంగ్వేజ్ టు యూ స్పీక్ అంటే మనం ఇంగ్లీష్, తెలుగు అండ్ హిందీ, మనం ఈ రెండు
మాడతాము అండ్ అలాగే రాస్తాము కదా. సో మనకి ఓకే, సో మన అన్ని అప్లై చేస్తాం కదండి. ఇప్పుడు మనం ఈజీగా ఒక సబ్మిట్ కొట్టేద్దాం. ఇక్కడ చూడండి, మనకి ప్రతిదీ కూడా ఇక్కడ మనకి అవసరం ఉంటుంది. సో మనం ఏ బ్లాంక్ కూడా లీవ్ చేయొద్దు, ప్రతిదీ కూడా ఉంటుంది. వన్స్ మనం దాంట్లో సబ్మిట్ చేసిన తర్వాత నా ఆన్సర్ కనుక కరెక్ట్ అయితే కనుక నాకు వెంటనే ఆన్ ది స్పాట్లో వాళ్ళు నాకు ఆ రిజల్ట్స్ నాకు పబ్లిష్ చేస్తారు. ఒకవేళ నేను ఆ ఆన్సర్ ఇవ్వకపోతే కనుక, నాకు ప్రాపర్గా ఇవ్వకపోతే కనుక వాళ్ళు నన్ను రిజెక్ట్ చేస్తారన్నమాట. నాకు ఏ మాట అనేది నాకు సింపుల్గా ఈమెయిల్కి వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ ప్రిలిమినరీ టెస్ట్, వీ ప్రెడిక్టివ్లీ కాంటాక్ట్ హై స్కోరింగ్ అప్లికెంట్స్. అర్థమైంది కదండి. అంటే వాళ్ళు ఎక్కువ మార్క్స్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఈ యొక్క జాబ్ ఇస్తారన్నమాట. సో అందులో నేను చెప్తున్నాను మీకు, ఒకవేళ మీరు కనుక ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోవాలనుకుంటే కనుక మీరు సింపుల్గా గూగుల్లోకి వెళ్ళి ఆ ఆన్సర్ చూసి ప్రతి ఆన్సర్ కూడా కరెక్ట్ అయ్యేలాగా మీరు చూసుకోండి. అండ్ అలాగే మీరు దేంట్లో ఆ జాబ్ చేస్తున్నారో దాంట్లో మట్టికి చేయకండి, వేరే దాంట్లో అంటే మొబైల్లో కానీ అటెండ్ దాంట్లో చేసుకోండి. అప్పుడే మీకు ఈజీ ఉంటుంది. ఒకవేళ మీరు ఫోన్లో ఎగ్జామ్ రాస్తే కనుక మీరు ఒక వేరే ఫోన్లో ఆ ఆన్సర్స్ మీరు చూస్తే కనుక అది మీకు హెల్ప్ అవుతుంది. సో ఇది గైస్ ఇవాళ వీడియో. ఎవరైతే వర్కింగ్ ఉమెన్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా దీంట్లో వర్క్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.